హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సరదాగా ఒక డిఐవై వీడియో చూపించబోతున్నాను. ఇది మీరు మీ పిల్లలతో కలిసి హ్యాపీగా వెళ్ళి చేసుకోవచ్చు. ఈ డిఐవై వీడియోలో మనము ఎక్కడికి వచ్చామంటే శారీ బ్లాక్ ప్రింటింగ్ వర్క్షాప్ దగ్గరకు వచ్చామన్నమాట. పిల్లల్ని అలో చేస్తారు, కాకపోతే కొంచెం పెయింటింగ్ స్మెల్ అది ఎక్కువగా వస్తుంది కాబట్టి మాస్క్ పెట్టుకొని వస్తే చాలా బాగుంటుంది. వీళ్ళు ఇక్కడ ఎక్స్పర్ట్స్ బ్లాక్ ప్రింట్ చేస్తూ ఉంటారు మన పక్కన. అదిగోండి చూసారా, వాళ్ళు ఆల్రెడీ డై చేసి ప్రింట్ చేసిన శారీస్ అక్కడ పెట్టారనమాట. అవి అన్నీ ఇంకా వాష్కి పంపించి మళ్ళీ సెకండ్ డ్రై చేస్తారనుకుంటున్నాను. సో ఈరోజు మనము పిల్లలతో కలిసి డిఐవై వర్క్షాప్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి, మనం ఇంట్లో నుంచి మన ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకోవచ్చు. అది ఇంట్లో నుంచి మనం శారీ అయినా కావచ్చు, కుర్తా అయినా కావచ్చు, దుపట్టా కావచ్చు, షర్ట్ అవ్వచ్చు, చిన్నపిల్లల టీషర్ట్స్ కూడా తీసుకొని రావచ్చు అనమాట. వీళ్ళ దగ్గర అయితే చాలా చిన్న చిన్న డైనోజర్, ఎలిఫెంట్ ఇలాంటి బ్లాక్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ప్రొఫెషనల్ డయర్స్ కాబట్టి. సో టీషర్ట్స్ తీసుకొచ్చినా మనకు పిల్లలకి ఇష్టమైన మంచి క్యూట్ బటర్ఫ్లైస్ అవి కూడా వేసుకోవచ్చు వాళ్ళ టీషర్ట్స్ మీద. అయితే మేమైతే ఒక శారీని తీసుకొని వచ్చాము, అది కూడా యూజ్డ్ శారీని తీసుకొచ్చామన్నమాట. ఎందుకు అనేది మీకు వీడియోలో చెప్తాను ఇంకొంచెం సేపు అయిన తర్వాత. ఇప్పుడైతే చూడండి, వాళ్ళు శారీని ఎలా కదలకుండా ఉండడానికి గుండు సూదులతో నీట్గా పిన్ చేసేస్తా వచ్చారన్నమాట. అతను చాలా ఫాస్ట్గానే చేసేసారు. సో ఇది మా అమ్మ శారీ. మా అమ్మ శారీని పట్టుకొని వచ్చి ఆమె మనవళ్ళతో కలిసి మేము దీని మీద ప్రింట్ చేద్దామని డిసైడ్ అయిపోయామన్నమాట. అమ్మమ్మలు నానమ్మలు అయితే ఏమనరు కాబట్టి వాళ్ళ శారీని వాడేసుకోవచ్చు మనం కంప్లీట్గా. చూసారా బ్లాక్స్, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో తెలుసా వాళ్ళ దగ్గర. బార్డర్స్ కావాలి అనుకుంటే బార్డర్ స్పెసిఫిక్ బ్లాక్స్ ఒక 100 వెరైటీస్ ఉన్నాయి. చిన్న చిన్న డిజైన్స్, ఫ్లవర్స్ కానీ ఏవైనా కానీ, ముద్రలు కానీ ఏవైనా సరే వాళ్ళ దగ్గర చాలా బ్లాక్స్ ఉంటాయి. వీళ్ళు ప్రొఫెషనల్ డయర్స్ కాబట్టి. అండ్ ఆ బ్లాక్స్ అన్నీ కూడా యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసి డ్రై చేసి అక్కడ పెడుతున్నారు కాబట్టి నెక్స్ట్ యూస్కి అవి ఫ్రెష్గా ఉండటానికి అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనము కలర్ ఎలా మిక్స్ చేస్తారో చూస్తున్నాము. వీళ్ళు 2 డిఫరెంట్ కలర్స్ మిక్స్ చేసి వాళ్ళు ఆ ఎల్లో కలర్ తీసుకొచ్చారు. అయితే మమ్మల్ని అడిగారు, మనకు ఆప్షన్ ఉంటుంది ఏం కలర్స్ కావాలో మనం చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వర్క్షాప్కి మనం పే చేస్తాం కదండి, నామినల్ అమౌంట్ ఉంటుంది. వీళ్ళైతే మన దగ్గర నుంచి 600 రూపీస్ తీసుకున్నారు. అండ్ పెయింట్ కలర్స్ చాయిసెస్ అడిగారు. సో పిల్లలకి వాళ్ళకి నచ్చిన చాయిసెస్ చెప్పేశారు. ఒకరు బ్లాక్ చెప్పారు, పింక్ శారీ మీద బ్లాక్ అన్నారు. ఓకే, ఇంకా మీకు ఇప్పుడు ఆ ఇమేజ్లో కనిపించేటివన్నీ కూడా పెద్ద పెద్ద బ్లాక్స్ అనమాట. శారీ కనుక ప్రింట్ చేయాలి అనుకుంటే ఆ బ్లాక్స్ చూస్ చేస్తే త్వరగా ఫిల్ అయిపోతుంది శారీ. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. చాలా కలర్స్ చూస్ చేసుకున్నారు. పింక్ కలర్ చూస్ చేశారు, గ్రీన్ చూస్ చేసుకున్నారు, ఎల్లో కూడా చూస్ చేసుకున్నారు. అఫ్కోర్స్ ఆ ఎల్లో కనపడదు, బట్ వాళ్ళు చూస్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంది శారీ మీద వాళ్ళకి ఇష్టం వచ్చినన్ని బ్లాక్స్తో వాళ్ళు స్టాంప్ చేయడానికి. సో అలా సరదాగా ఆ వీకెండ్ అయితే మాకు గడిచిపోయిందనమాట. పిల్లలు బ్లాక్స్ చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళు చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ చేశారు. చాలా ఇష్టంగా వాళ్ళు నాకు ఇది కావాలి అని తీసుకొని సరదాగా ప్రింట్ చేయటం స్టార్ట్ చేశారు. చాయిస్. సో శారీ ఎలా రాబోతుందో చూద్దాం. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు జూట్ ఫైబరు ప్లస్ మల్మల్ కాటన్ ఈ 2 కలిపి స్టిచ్ చేసి ఆ క్లాత్ని పెయింట్ డబ్బాలో ముంచి అలా ఉంచుతున్నారంట. అయితే ఎప్పుడైతే మనం కలర్స్ చూస్ చేసుకుంటామో వాళ్ళు జస్ట్ ఆ డిప్ చేసిన క్లాత్ని తీసి ఈ ట్రేలోకి వేస్తున్నారు. ఆ క్లాత్కి ఎంతైతే కలర్ వస్తుందో అంత కలరే మనకి ఇస్తున్నారనమాట వాళ్ళు. అండ్ ఇంకొక ట్రిక్ ఏం చెప్పారంటే, వాళ్ళు అలా చేయటం వలన ఎక్కువ కలర్ రాకుండా ఉంటుంది డబ్బాలో నుంచి. అండ్ మనకు అలా కలర్ వేస్టేజ్ మినిమైజ్ చేసిన వాళ్ళం అవుతాము అని చెప్తున్నారనమాట. The fakeness, if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take sh**, I got no love. Different black color ఉంది, uncle black చేస్తున్నారు. ఇక్కడ అంతా ప్రింట్ చేసుకుంటున్నారు black. Okay, Kaira, here black elephant here, okay? Kaira's, I mean Sasha's I showed you. Just like a pressure akkada. Wow, beautiful fishes and beautiful fishes. Oh, look at the beautiful pink flower. Okay, now one. Get one more. Just get sorry. Just
సో ఒక్క పెయింట్ మాది ఇది అయిపోయింది, పిల్లలు కదా, సో వి కాంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్. అండ్ ఇక్కడ బాగా వస్తుంది, ఇంకా కొంచెం ముందుకు వేయండి. శారీ అంతా ఇక్కడ సెటిల్ అయ్యారండి. ప్లీజ్ కొంగు దగ్గర వేయండి, బాగా వేస్తున్నారు. సో పిల్లలు ఇలా డిప్ చేసి 50-50 డిప్ చేసి వేస్తున్నారు. వావ్, షేడింగ్ వేశారు. సో పిల్లలతో బ్లాక్ ప్రింటింగ్ అలా అవుతుంది అనమాట. సో పిల్లలతో చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ డౌన్ పెట్టుకోవాలి. అందుకే నేను కొంచెం యూజ్ చేసిన శారీ తీసుకొని వచ్చాను. కానీ అది కట్టుకున్నప్పుడల్లా మనకు గుర్తొస్తుంది కదా, మన పిల్లలతో మనందరం కలిసి స్పెండ్ చేస్తాము. ఇది ఆద్య నా కూతురు వేసింది, ఇంకొక కూతురు వేసింది అని అలా పెట్టుకొని చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది కదా. సో అది ఒక మెమరీ కోసం ఇది ఖచ్చితంగా మీరు మీ కిడ్స్తో ట్రై చేసి ఎలా జరిగిందో చెప్పండి. శారీ అంతా ఫినిష్ అయ్యాక నేను మీకు ఒక లుక్ చూపిస్తాను, శారీ లుక్ ఎలా ఉంది అని. నేను కట్టుకొని కూడా మళ్ళీ మీకు యాడ్ చేస్తాను. యాక్చువల్లీ పిల్లలు దగ్గర వస్తే చాలా హ్యాపీగా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పిల్లలతో తీసుకొని వచ్చాను కాబట్టి కొంచెం నాకు తెలిసి మన ఇంట్లో ఉన్న టీ షర్ట్స్ అలాంటివి తెచ్చుకున్నా కూడా యూ కెన్ డూ ఏ బ్యూటిఫుల్ డిజైన్స్. సో అలా అయిందనమాట మా శారీ ప్రింటింగ్. ఇప్పుడు శారీ మీద ప్రింట్స్ వేసాం కదా, దాన్ని ఇప్పుడు తీసేస్తున్నారు. ఇందాక ప్రింట్స్ తీసి డ్రై చేస్తారు, ఎలా చేస్తారో చూద్దాం. టకాని మొత్తం వేసేసుకున్నారు. క్రేజీగా అనిపిస్తుంది కదా ప్రింటింగ్, బట్ దట్స్ ఫైన్. మెమరీగా ఉండిపోతుంది కదా, కట్టుకున్న రోజులు కట్టుకుంటాం. అలా సాగిందనమాట మా డిఐవై పిల్లలతో శారీ బ్లాక్ ప్రింటింగ్. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. మీకు వీడియో బిగినింగ్లో 2 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకటి మనం ఫ్యాబ్రిక్ తెచ్చుకోవటం ఇంట్లో నుంచి, రెండోది ఆ వర్క్షాప్స్లోనే వాళ్ళ ఫ్యాబ్రిక్ అమ్ముతారండి, మీటర్స్ లెక్కన తీసుకోవచ్చు. వాళ్ళ ఫ్యాబ్రిక్ కనుక యూజ్ చేస్తే కలర్ ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్స్లో ఒకసారి తెలియజేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, మీ కనక్.